హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకటి, ఈ రోజు అయితే మంచు మనోజ్ గారి బర్త్డే కూడా. హ్యాపీ బర్త్డే మంచు మనోజ్ అన్న. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే మీరాయి. సో మీరాయి మన అందరికీ తెలిసిందే. కార్తిక్ ఘట్టమనేని గారు అయితే ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సో హీరో వచ్చేసి తేజ సజ్జా గారు. అండ్ ఇవాళ అయితే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. సో మంచు మనోజ్ గారు అయితే ఇందులో జాయిన్ అయ్యారు యాజ్ ఎ విలన్ గా. నేను చెప్తా వినండి. బ్లాక్ స్క్వాడ్ అని చెప్పేసి గ్లిమ్స్ అయితే ఆ మూవీ నుంచి అయితే రిలీజ్ చేశారు ఇవాళ. సో బ్లాక్ స్క్వాడ్ అనగానే, స్వాడ్ అంటే కత్తి, బ్లాక్ స్క్వాడ్ కర్రే కత్తి అని అర్థం. చైనా కంట్రీలో జరిగే బ్యాక్గ్రౌండ్ స్టోరీ అన్నమాట. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చుట్టుపక్కల చూస్తున్న చైనా పీపుల్ ఉన్నారు. కత్తుల మీద కానీ ఇలా అయితే చైనా ఆ కైండ్ ఆఫ్ లా అట్లా ఉంది. అండ్ ఓజీలో చూసుకున్నా కూడా అలానే ఉంది. చైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ లెక్కనే ఉంది. అంటే రెండింటిని కంపేర్ చేయకండి, జస్ట్ చెప్తున్నా రెండు బ్యాక్డ్రాప్ స్టోరీలు చైనా అదర్ కంట్రీ గురించి. అప్పుడు ఎప్పుడో మనకి శర్వానంద్ గారు అండ్ సాయి పల్లవి గారు ఏదో మూవీ ఉండే. సో అక్కడనైతే జరిగింది, కాఠ్మండు సంథింగ్ ఆ ప్లేస్ లో అయితే జరిగింది. మరి ఇది ఎక్కడ జరుగుతుందో మనకైతే తెలీదు. సో తేజ సజ్జా గారి గ్లిమ్స్ అయితే నేను చూడలేదు, బట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. బెస్ట్ విలన్ అనిపిస్తుంది. విలన్ రోల్ అన్నమాట. ఇప్పుడే చెప్పేస్తున్నా, మంచు మనోజ్ గారితో అయితే విలన్ రోల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం, ఎప్పుడో నేను లాస్ట్ మూవీ ఎప్పుడు చూసానంటే కరెంట్ తీగ. అప్పుడే అని అనుకుంటారు, నేనైతే కరెంట్ తీగ లాస్ట్ మూవీ అనుకుంటాను. సో అదైతే చాలా బాగుంటుంది. సో దాని తర్వాత ఫస్ట్ టైం తన జీవితంలో నెగిటివ్ రోల్ అనుకుంటాను నేనైతే. ఇది నెగిటివ్ రోల్, అది చాలా బాగుంది. ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది. తను ముసుకేసుకొని కత్తులు కప్పుకొని పొడుస్తుంటే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది నిజంగా. బ్లాక్ స్వాడ్ ఈజ్ డేంజర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా ఉంది. మంచు మనోజ్ గారికి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్ అన్నమాట. సో చాలా బాగుంది. అండ్ తేజ సజ్జా గారు కూడా ఉన్నారు. తేజ సజ్జా గ్లిమ్స్ అయితే నేను ఇంకా చూడలేదు, చూసి తను అయితే అప్డేట్ చేస్తాను. నాకు తెలిసి క్యారెక్టర్ పేరే బ్లాక్ స్వాడ్ కావచ్చు. సో తన కత్తితోటి ఊచకోతకు వస్తున్నాడు. ఒక దేవర, ఒక కల్కి, ఒక పుష్ప, ఒక ఓజీ, అండ్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా ఒక మీరాయి. సో ఈ 5 మూవీస్ అయితే ఇంక్లూడింగ్ కన్నప్ప ఆల్సో. సో ఈ 6 మూవీస్ అయితే చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాయి మన టాలీవుడ్ తరపు నుంచి అని చెప్పేసి నేను చాలా గర్వంతో చెప్తున్నాను. ఇదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అని నేను చెప్పాను కానీ, సో నాకైతే నమ్మకం ఉంది. ఈ మూవీస్ మీద అయితే నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాటి గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ మూవీస్ అలకగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి. సో ఒక్కొక్కటి ఒక రికార్డ్ అనమాట, ఒక్కొక్కటి ఒక డైమండ్ అనమాట. సో చాలా బాగా నచ్చింది నాకు ఇవాళ అయితే. కార్తిక్ ఘట్టమనేని గారు చాలా బాగా తీస్తారు మూవీని అయితే. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే కమర్షియల్ని తీసుకొచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బలవంతంగా ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. లైక్ సాంగ్స్, కామెడీ ఇట్లాంటివి అయితే నాకు నచ్చవు. బట్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం ఆయన రాసుకున్నంత పర్ఫెక్ట్గా ఎవ్వరు రాసుకోలేదు. ఈగలప్పుడు ఎగ్జిక్యూషన్ అంత మంచిగా లేదు, కానీ అసలు ఈగల్ స్టోరీ వేరే లెవెల్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ బాగానే ఉంటుంది, కొద్దిగా ఎక్కడో పోయినట్టు క్లైమాక్స్ అక్కడక్కడ కొద్దిగా లాగ్ అన్నట్టునూ ఉంటుంది. కాకపోతే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈగల్ మూవీ అంటే కూడా. ఈగల్ అయినా ధమాకా అయినా చాలా బాగుంటాయి మూవీస్. సో ఎప్పుడో ఆ మూవీ షూటింగ్ లో రాసుకున్నారట ఈ మీరా స్టోరీ అనేది. సో ఎలా చూస్తారో చూడాలి ఆఫ్టర్ లాంగ్ టైం. సో హనుమంత్ తర్వాత తీస్తున్న మూవీ కాబట్టి తేజ సజ్జా గారిది, ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ అందులో ఒక టాలీవుడ్ హీరో విలన్ రోల్ చేస్తున్నాడు అంటే ఇంకే రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోండి. ఎన్టీఆర్ గారు విలన్ రోల్ చేస్తున్నారు, సూర్య గారు విలన్ రోల్ చేస్తున్నారు, అండ్ ఇప్పుడు మంచు మనోజ్ గారు కూడా విలన్ రోల్ చేస్తున్నారు. ఎట్లాగో ప్రభాస్ అలర్లో విలన్ కాబట్టి చెప్తున్నా, వీళ్ళందరూ విలన్ రోల్స్ చేస్తున్నారు టాలీవుడ్ హీరో నుంచి. ఈ మీరాయి మూవీ బ్లాక్ స్వాడ్ గ్లిమ్స్ గురించి అయితే నేను ఖచ్చితంగా ఒక బ్రేక్ డౌన్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే అంత లైక్ చేసింది అనమాట. ముఖ్యంగా నాకు చాలా బాగా నచ్చింది అతని క్యారెక్టర్. రివీల్ చేయలేదు, బట్ ఒక్క డైలాగ్ తోటి తన డేంజర్ అని చూపెట్టేసి తన ఊచకొత అయితే చూపెట్టారు. బ్యాక్గ్రౌండ్ లో మరి అంత అదేం లేదు, కానీ జస్ట్ లైట్ గా వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి కార్తిక్ ఘట్టమనేని గారు. మంచు మనోజ్ గారిని ఒకవైపు అండ్ తేజ సజ్జా గారిని ఒకవైపు, ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి. సో మూవీ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.